నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఆర్జీవి సారీ చెప్పాడు చిరంజీవి గారికి. ఎందుకు ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాల్సిందే. అసలు వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు గొడవ స్టార్ట్ అయింది, ఎందుకు ఇప్పుడు ఆర్జీవి సారీ చెప్పాల్సి వచ్చింది, అంటే సారీ చెప్పాడు అంటే తగ్గాడు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఏదైనా సినిమా వీళ్ళిద్దరి మధ్యన ఉండబోతుందా అనే క్వశ్చన్స్ మాత్రం రైజ్ అవుతున్నాయి. సో ఏంటి కదా దీని అనుకున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఆర్జీవి గారికి చిరంజీవి గారికి నేను అనుకోవటం ఏంటంటే, అప్పట్లో ఒక సినిమా చేయదాలని అనుకున్నాడు ఈయన ఆర్జీవి గారు, చిరంజీవి గారు హీరోగా. సినిమా కూడా చేశారు, మొదలు పెట్టారు. 20% షూటింగ్ పూర్తయింది 97లో. అబూ బాగ్దాద్ గజ దొంగ ఆ సినిమా పేరు. మరి ఎక్కడ తేడా వచ్చిందో ఆ ప్రాజెక్ట్ చిరంజీవి గారికి నచ్చలేదో తెలియదు. మధ్యలోనే బాంబే నుంచి కాల్ వస్తే ఈయన వెళ్ళిపోయాట. మణిశర్మ గారి సంగీతం, టబో హీరోయిన్. ఆ సినిమా ప్యాడింగ్ పరంగా 97లో మాట ఇది. అప్పుడు దాకా సంబంధాలు ఉన్నట్టే కదా. ఆ తర్వాత సడన్గా సినిమా రిలీజ్ వెళ్ళిపోవడం, సినిమా ప్రాజెక్ట్ ఆగిపోవడం, ఇవన్నీ జరిగినాయి. ఆ గ్యాప్ అట్లా క్రియేట్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. అలా క్రియేట్ అవ్వటం వల్ల మరి చిరంజీవి గారిని టార్గెట్గా పెట్టుకుని ఆర్జీవి గారు విమర్శలు చేయడం. నాగార్జున గారేమో చిరంజీవి గారు ఫ్రెండ్స్ బాగా, కానీ నాగార్జున అంటేనేమో ఆర్జీవికి అభిమానం. మరి ఆర్జీవికి లైఫ్ ఇచ్చింది ఒక విధంగా నాగార్జున అనుకోవాలి. నాగార్జునకి లైఫ్ ఇచ్చింది ఆర్జీవి అనుకుంటారా, లేకపోతే ఆర్జీవికి లైఫ్ ఇచ్చింది నాగార్జున అనుకోవాలంటే ఆర్జీవికి లైఫ్ ఇచ్చింది నాగార్జున అనుకోవాల్సి వస్తుంది. సినిమా హిట్ అవ్వడం అని తర్వాత విషయం, నీకు ముందు ఛాన్స్ ఇవ్వాలి కదా ముఖ్యం కదా. కాబట్టి అక్కడ ఇష్యూ. నాగార్జున గారి మీద ప్రేమ ఉన్న వ్యక్తి మరి చిరంజీవి గారి మీద కూడా ప్రేమ ఉండాలి కదా, కానీ లేదు. చిరంజీవి గారి మీద విమర్శలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు, అందరి మీద విమర్శలతోనే సాగిపోయింది ఆయన జీవితం. సడన్గా ఇప్పుడు ఆయనలో ఒక మార్పు వచ్చింది అనిపిస్తుంది. అనిపించడం వల్ల సారీ చెప్పాడు అనుకున్నాను నేను అనుకోవటం. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఆర్జీవి గారు అటు వెంకటేష్ గారితో కూడా క్షణ సినిమా తీశారు. కానీ చిరంజీవి గారితో మీరు అన్నట్టు 20% సినిమా తీసి ఆగిపోవడం ఒకటైతే, బాలకృష్ణ గారితో ఒక సినిమా కూడా లేదు. సో ఎందుకు ఆర్జీవి గారు ఒకే హిట్తో అంత ఏమంటారు ఈగో ఫీల్ అయ్యాడా లేదా ఏంటి అనేది ఒక క్వశ్చన్ అయితే, రేపొద్దున రానున్నటువంటి టైంలో ఆర్జీవి మార్పు చెంది ఇప్పుడు క్షమాపణ చెప్పారు. సో ఖచ్చితంగా మార్పు చెందినవాడే మనిషి అని చెప్పేసి అన్నట్టు నిజంగా మనిషి అయ్యాడా? అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక బిగ్గెస్ట్ సినిమా ఏదైతే ఉందో అది మెగాస్టార్తో రాబోతుందా అంటే ఏమంటారు? అంటే అసలు చిరంజీవి గారి మీద విమర్శలు స్టార్ట్ చేసింది ఆయన రీఎంట్రీ ఎప్పుడు ఒకటి చేశాడండి. తర్వాత పొలిటికల్గా పవన్ కళ్యాణ్ మీద చేయటం, ఆ రీఎంట్రీ ఎప్పుడు కామెంట్ వాళ్ళు అల్లు అర్జున్ పైకి లేపడం, ఈయన తగ్గించడం, ఇలాంటి ఒక 4 సందర్భాలు మనం బాగా చూసాం. అలాంటప్పుడు నాగబాబు గారు సీరియస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఫ్యామిలీ మీద ఏదైనా జరిగితే నాగబాబు గారు రియాక్ట్ అవుతారు కాబట్టి అది పెద్ద ఇష్యూగా చెప్పాల్సి వస్తుంది అప్పట్లో. అప్పగా వర్మ గారు స్పందించిన తీరు మాత్రం కొద్దిగా ఆక్షేపణీయమే అని చెప్పాల్సి వస్తుంది. సడన్గా ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు శివ రిలీజ్ వస్తున్నప్పుడు చిరంజీవి గారు కూడా బయట ఇచ్చారు, చిరంజీవిలా శాశ్వతంగా ఉండాలి సినిమా అంటూ ఒక మాట వాడారు ఆయన. అది కేవలం నాగార్జున గారి మీద ప్రేమతో ఇచ్చిన బయట తప్పితే వర్మ మీద బయటతో కాదు. మొత్తానికి ఏమనుకున్నారో ఏంటి తెలియదు, లేదా నాగార్జున ఏమైనా మాట్లాడారో తెలియదు. ఒక్కసారిగా నువ్వు సారీ చెప్పని చెప్పుంటారు బహుశా. దాంతో మీడియా ముఖంగా ఆయన సారీ చెప్పడం అనేది, ఎందుకంటే ఆయన సారీ చెప్పడం పులి గడ్డి తిన్నట్టే కదా. మన పులిలాగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మారిపోతే అంత పెద్ద మార్పు వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సారీ చెప్పడం దాకా వచ్చాడంటే ఆయన చాలా తగ్గాడని అనుకోవాల్సి వస్తుంది. అది వర్మ లాంటి వ్యక్తి. వర్మ ఎవరో చెప్తే వినరు కదా అసలు. సీతయ్య ఎవరి మాట వినడానికి సినిమా లాగానే ఈయన ఎవరి మాట వినరు. ఈయన తనకు తానే ఆత్మవిమర్శ చేసుకుని బహుశా ఒకసారి చెప్పుంటారేమో అనిపిస్తుందండి. అయితే అదే కాకుండా సినీ పరంగా కాకుండా రాజకీయాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. గతంలో వైసీపీకి అండగా ఉన్నటువంటి ఒక ఆర్జీవి ఇప్పుడు వైసీపీ ఇక పైన రాదు అని తేలిపోయిన తర్వాత ఇక భవిష్యత్ అంతా కూడా ఇటువైపు ఉండదు అని చెప్పేసి అనుకున్న తర్వాతే రాజకీయ సమీకరణాలు చేసుకొని కూడా సారీ చెప్పాడని చెప్పి అనుకోవచ్చు అంటారా? కరెక్ట్ అది. ఎందుకంటే అప్పట్లో ఏంటంటే వైసీపీకి అండగా ఉండి సినిమాలు చేసుకోవటం, కొద్ది నా వెనకాల వైసీపీ ఉందని దీంతో రావటం, ఆ తర్వాత ఈయన అరెస్ట్ చేసేదాకా, వర్మని అరెస్ట్ చేసేదాకా పరిణామాలు వెళ్ళటం, గవర్నమెంట్ వాళ్ళకి కాకపోవటం, అనువు కాని చోట అధికులు మనం రాదనే మాట ఉంది. అలాంటప్పుడు మనం అటు వెళ్ళటం కన్నా మనం మారటం బెటర్ అనే ఉద్దేశం కూడా కావచ్చు. తర్వాత మీరు అన్నారు మళ్ళీ చిరంజీవి గారితో సినిమా ఉంటుందా అని. చెప్పలేము, ఉండొచ్చు కూడా. ఏది అసాధ్యం కాదు, సినిమా ఫీల్డ్లో ఏది అసాధ్యం కాదు. కాకపోతే ఇప్పటికిప్పుడు ఉండే అవకాశం లేదనుకుంటున్నా. మళ్ళీ తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వర్మకు ఉంది. ఇప్పుడు శివ రిలీజ్ అయిన మాత్రాన ఇప్పుడు శివ చేసినట్టు కాదు కదా. అది శివ ఎప్పుడు మాట. అసలు శివ సినిమాలో నాగార్జున కాకుండా చిరంజీవి గారు అయి ఉంటే ఎలా ఉండదన్నమా చర్చ మొదలవుతుంది. దానికి ఒక ఇంటర్వ్యూలో ఆయనకు సమాధానం చెప్పాడు. ఇట్లా హిట్ వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు కానీ జనరల్గా అలా మాట్లాడరు అనే మాట దాటవేతకు సమాధానంగా ఉంది. కానీ అప్పట్లో మరి ఇమేజ్ లేని ఆర్టిస్ట్తో శివ చేయటమే కరెక్ట్, నాగార్జున గారితో శివ చేయడమే కరెక్ట్. ఆ సినిమాలో నాగార్జున బదులుగా చిరంజీవి గారు ఉంటే ఎంత పెద్ద హిట్ అయ్యేది అనేది ఊహాజనితమైన ప్రశ్న అది. కాబట్టి ఇప్పుడేమన్నా సినిమా చేసుకుని మళ్ళీ శివ లాంటి సినిమాతో ఈయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది.
మళ్ళీ నాగార్జున డేట్లు ఇచ్చినా ఈయన ప్రూవ్ చేసుకోగలరా లేదో చెప్పలేము. కాబట్టి మరి తను ప్రూవ్ చేసుకోవాలంటే ఆయన సైడ్ ట్రాక్ పట్టకుండా ఉండాలి ముందు. ఫస్ట్ బయట విషయాలు అనవసరం, ఫోకస్ అంతా సినిమాల మీదే ఉండాలి. రాజకీయాల మీద ఒక కాలేజీ, ఇటు పక్క ఒక కాలేజీ, ఎవరెవరు బయోపిక్లు చేద్దామని అనుకోవడం కాకుండా పూర్తి స్థాయిలో ఫోకస్ అంతా సినిమాల మీద పెట్టుకుంటే మళ్ళీ ఆయన మంచి సినిమాలు చేసే అవకాశం ఉంది. ఆయనకు ఒక విజన్ అంటూ ఉంది వర్మకి, లేదా నాను. కాకపోతే డిబేట్ అయిపోయింది. ఇప్పుడు గుర్రానికి కళ్ళకి గంతలు కట్టుకున్నట్టుగా ఆయన అలా వెళ్తుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఆయన గంతలు ఓపెన్ చేస్తే అన్ని ఆయన దృష్టి అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మంచి అవుట్పుట్ రాదు. అదిగాక మనం చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ గారికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో కూడా మీ నుంచి ఒక మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, గతంలో శివ లాంటి సినిమా అని చెప్పేసి అన్నప్పుడు, లేదు అదే పని మీద ఉన్న అత్యంత త్వరలో ఆ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది అని చెప్పేసి అన్నారు. సో ఏమన్నా అనుకోకుండా చిరంజీవి గారితో సినిమా తీసే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే నేను అనుకోవడం ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ముందు తను ప్రూవ్ చేసుకోవాలి. నేను చెప్పే కదా, అది బాలీవుడ్ టాలీవుడ్ అని చెప్పలేము. ఇప్పుడు చిరంజీవి గారు రీఎంట్రీ అన్నప్పుడు ఈయన చేయాల్సిన సినిమా ఇలాంటి సినిమాలు కాదు, ఈయన బాహుబలి లాంటి సినిమా చేయాలనే మాట వాడారు ఆయనే. నేను కూడా ఏమంటానంటే వర్మ లాంటి వ్యక్తి చేయాల్సింది శివ లాంటి సినిమాలు కాదు, ఇప్పుడు రాజమౌళి తీసి సినిమా లాంటివి చేయాలి, అంతకు మించి చేయాలి. చేస్తేనే కదా. వీళ్ళందరూ కూడా ఆర్జీవి స్కూలే కాబట్టి స్కూల్ ప్రిన్సిపల్ ఏ విధంగా ఉండాలని అంతే. మరి ఇప్పుడు ఈయన ప్లేస్ ని రాజమౌళి గారు దాటి వెళ్ళకుండా ముందుకు వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజమౌళి గారు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు అలాంటి సినిమాని వర్మ చేయాలి. చేస్తే ఖచ్చితంగా మళ్ళీ వర్మ స్కూల్ అనే మాట మళ్ళీ బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు స్కూల్ మూతపడిపోయింది అనుకుంటారు. సో చూద్దాం సార్. మొత్తానికి ఆర్జీవి క్షమాపణ అయితే చెప్పేశారు చిరంజీవి గారికి. సో మొత్తానికి వీళ్ళ మధ్యన సఖ్యత కుదిరిందా, కొత్త సినిమా రాబోతుందా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.